హాయ్ అండి. కడాయిలో ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చూడండి, నేనైతే ఇదే రెసిపీ అనేది కుక్కర్‌లో కూడా చేసి చూయించాను. చూడండి, ఒకసారి నా వీడియోస్ అనేది చూడండి. కొంచెం ఆయిల్, కొంచెం ఇంకా నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఆనియన్స్ అయితే పక్కకు పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే దాంట్లోనే ఎగ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే 5 ఎగ్స్ తీసుకున్నాను. కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అనేది. జీడిపప్పును కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అన్ని బిర్యానీ స్పైసెస్ అనేది వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొంచెం ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లిపాయ కూడా వేసుకోవాలి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది. ప్లీజ్, నేను షాపింగ్ వీడియోస్ పెట్టినా కానీ, ఏదైనా పూజ వీడియోస్ కానీ, రెసిపీస్ వీడియోస్ కానీ పెడితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి ఎలా ఉన్నాయో. మీరు కామెంట్స్ చేసేదాన్ని బట్టి నా వీడియోస్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి కానీ, లేకుంటే బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, టాకింగ్ స్టైల్ ఏదైనా చేంజ్ చేసుకోవాలా అనేది నాకు తెలుస్తుందండి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. నా వీడియోలో ఎంతో కొంచెం కంటెంట్ ఉంటుందని నేను మీకు షేర్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇన్ని రోజులు నాకు ఇలా వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. సో అదే ఆయిల్లో మనము ఉల్లిపాయ ఇంకా అల్లం వెల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇంకా చిల్లీస్ కూడా వేసుకొని టమాటోస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఈ టమాటోస్ అనేది బాగా సాఫ్ట్ అవ్వాలండి. ఆ టమాటోస్ అనేది బాగా సాఫ్ట్ అయ్యే కొద్దీ మనకు బిర్యానీ టేస్ట్ అనేది, అరోమా అనేది పెరుగుతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తర్వాత అన్ని స్పైసెస్ వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. డ్రైలోనే మనము ఫ్రై చేసుకుంటే ఈ స్పైసెస్ అనేది బాగా ఫ్రై అయిపోతాయండి. సో మనం డ్రైగా బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కర్డ్ వేసుకోవాలండి. మనము స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని కర్డ్ యాడ్ చేసుకుంటే పగిలినట్టు కాకుండా మంచిగా ఈ గ్రేవీలో కలిసిపోతుందండి. సో మనం ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా కర్డ్ యాడ్ చేసేటప్పుడు, ఏ దాంట్లో అయినా కర్డ్ యాడ్ చేసేటప్పుడు మనము సిమ్లో పెట్టుకొని యాడ్ చేసుకుంటే పగుళ్ళు అనేవి రావు. సో ఈ గ్రేవీలో బాగా కర్డ్ అనేది కలిసిపోతుందండి. సో మనము ఇలా మంచిగా కలిసిపోతుంది కర్డ్. తర్వాత ఈ కర్డ్ అంతా బాగా కలిసేదాకా కలుపుకొని మనము బాస్మతి రైస్ అయితే నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్కి మనము 3.5 గ్లాసెస్ అయితే నేను వాటర్ యాడ్ చేశాను. ఎందుకంటే మనం కడుక్కొని నానబెట్టింటాం కదండి బాస్మతి రైస్ అనేది. సో నేను 3.5 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా ఆ గ్రేవీని, ఆ వాటర్ని బాగా కలుపుకున్న తర్వాత మనము కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, తర్వాత కొంచెం కోర్స్గా మనము ఆనియన్స్ ఇంకా కొత్తిమీర వేసుకొని మనము బాస్మతి రైస్ని కూడా కోర్స్గా వేసుకోవాలి. అంటే లేయర్స్గా వేసుకుంటే కొంచెం అది చాలా బాగుంటుందండి. ఇంకా కలపొద్దు. ఫస్ట్ అయితే ఇలా వేసిన తర్వాత కొంచెం కలుపుకొని మనము పైన మొత్తం నేనైతే 5 ఎగ్స్ తీసుకున్నాను. పైన పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.